ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ రాష్ట్ర స్థాయికే కాకుండా జాతీయ రాజకీయాల్లోనూ మంచి గుర్తింపు ఉంది. ఇటీవల నరేంద్ర మోదీ నేరుగా లోకేష్ ను ఢిల్లీలో 2 గంటల పాటు వ్యక్తిగతంగా కలవడం ఇందుకు నిదర్శనం. 2024 నుంచి 2029 మధ్యకాలం లోకేష్ కు రాజకీయంగా ఎంతో కీలకంగా మారబోతుంది. ఆయన ఇప్పుడు యువ నాయకుని నుంచి కీలక నాయకుడిగా పరిణితి చెందుతున్న దశలో ఉన్నారు. లోకేష్ ఇప్పటికే పార్టీ కార్యకర్తలతో గ్రామస్థాయి నాయకులతో నిత్యం కలుస్తూ బలమైన గ్రాండ్ కనెక్ట్ ను ఏర్పరచుకున్నారు. ప్రస్తుతం ఆయన టాప్ లీడర్షిప్ వైపు మరింత ముందుకెళ్లే స్థితిలో ఉన్నారు. ఈ విషయంపై జాతీయ మీడియా ఎదురుగా చంద్రబాబు స్పందిస్తూ లోకేష్ ఒక సామర్థ్యం ఉన్న నాయకుడు. ఈ విషయం నాకు నేరుగా పనిచేసిన అనుభవం ద్వారా తెలుసు. ఆయనలో అంకిత భావం, కరుణ ఉంది. కానీ తన తండ్రి కుమారుడని కాదు, తనదైన శక్తిని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. కఠినమైన సమయాల్లో తనను తాను నిరూపించుకోవాలి అన్నారు. ఇలా చంద్రబాబు లోకేష్ ను పొగడకుండానే ఆయన స్థాయిలో ఉన్న సామర్థ్యాన్ని గుర్తించి తన దారి తాను తేల్చుకోవాల్సిన అవసరం ఉంది అనే విధంగా సామర్థ్యానికి మార్గం చూపుతూ వినయంగా స్పందించారు. ఈ వ్యాఖ్యలతో చంద్రబాబు లోకేష్ కు తన వంతుగా మద్దతు ఇచ్చినా ఆయనపై బాధ్యతలు ఎత్తుకాక ముందుగా తగిన రీతిలో సిద్ధమవ్వాల్సిన అవసరం ఉందని సూచించారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.